చిత్తూరు జిల్లా కుప్పంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కుప్పం మున్సిపాలిటీ 8వ వార్డు దళితవాడ పరమ సముద్రం గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు డప్పు వాయిద్యాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి బాణసంచా పేలుస్తూ పూజలు చేసి మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా దళిత నాయకుడు మురుగేష్, పరమ సముద్రం చెరువు చైర్మన్ ప్రతాప్ సింహం మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఒక గవర్నమెంట్ నడుస్తుంటే 5 సంవత్సరాలు సర్పంచ్ ఉండాలా, 5 సంవత్సరాలు సీఎం ఉండాలా, 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండాలంటే ఈయన రాసిన రాజ్యాంగమే జరుగుతుంది. కాబట్టి ఈయన్ని మనము ప్రతి దళితవాడల్లో ఒక దేవుడిలాగా భావించాలా. వీని ఫోటోని ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈరోజు పెట్టుకొని ఉన్నాం, గంగమ్మని లెక్క లేకుండా మొక్కుతా ఉన్నాం, పిల్లులు కొడతా ఉన్నాం, తిరుగు గంగమ్మకు పిల్లులు సాగుతా ఉన్నాం, బేటరాస్వామికి ఎంటికలు పెంచుకుంటా ఉన్నాం, వెంకటేశ్వరునికి ఎంటికలు పెంచుకుంటా ఉన్నాము. వాళ్ళందరూ మనకు చేసింది ఏమీ లేదు, ఒక భ్రమ. ఈ మహానుభావుడు లేకుండా ఉండింటే మనం ఈ రోజు ఇక్కడ ఈ గ్రామంలో ఉండేవాళ్ళు కాదు. ఎక్కడో అడవిలోనో, ఎక్కడో మారుమూల గ్రామాల్లో చదువు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, సౌకర్యాలు లేకుండా మనం బతికేవాళ్ళు. అందుకంటే నేను యూత్కి అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మీరు చరిత్ర తెలుసుకోవాలా. నేను ఏదో మాట్లాడుతూ ఉంటే మీకు నవ్వులు